నేను ఒక దైవజనురాలు ఎరుగుదును. వాళ్ళ నాన్న రైల్వే ఎస్ఐ, వాళ్ళ తల్లి మంచి భక్తి కలిగింది. ఆ తల్లి దగ్గర కొంచెం భక్తి నేర్చుకొని రైల్వే ఎస్ఐ కడుపును పుట్టిన బిడ్డ 15వ ఏట యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన తొలి దినాల్లోనే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంది. లోకాన్ని అనుభవించడానికి ఎంతో అనుకూలతున్నా నిండు యవ్వన వయసులో ఎట్ ద ఏజ్ ఆఫ్ 15 15వ సంవత్సరం యేసుక్రీస్తు ప్రశస్తమైన రక్తంతో కడగబడి, నాకు ఈ సినిమాలు వద్దయ్యా, నాకు ఈ లోకం వద్దయ్యా, ఈ అపవిత్రత వద్దయ్యా, ఈ చీకటి లోకంలో నేను జీవించనయ్యా అని 15వ సంవత్సరంలో క్రీస్తు బలిపీఠం మీద సజీవ యాగంగా తన జీవితాన్ని సమర్పించుకుంది. 21, 22 ఆ వయసు వచ్చేసరికి దేవుని సేవ చేయాలనే ఆరాటం కలిగి దేవుని సేవకు వచ్చింది. 21వ ఏట దేవుని సేవకు వచ్చిన ఆ దైవజనురాల్ని ఈరోజు వేవేల కొలది ప్రజలకు తల్లిగా దేవుడు ఆ బిడ్డను అభిషేకించాడు. ఆ యవ్వన వయసులో క్రీస్తు బలిపీఠం మీద పెట్టబడిందే, ఆకాశమందలి దేవుడు దాన్ని చూశాడు. ఆవిడే మా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి ఆత్మీయ తల్లి, దైవజనురాలు జ్యోతి. ఈరోజు దేవునికి మాటిస్తున్నానయ్యా, యవ్వన కాలపు క్రొవిన పొట్టేలుగా నా జీవితాన్ని ప్రభువుకు సమర్పిస్తానయ్యా అని ఈ రాత్రి ప్రభువుకు నీ జీవితాన్ని సమర్పించగలిగితే, ఈ దైవజనురాల్ని దేవుడు వాడుకున్న దానికంటే, ఈ దైవజనురాల్ని దేవుడు ఆశీర్వదించిన దానికంటే మిమ్మల్ని ఎక్కువ భాగ్యంతో నా దేవుడు నింపునుగాక.